ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ క్షేమమే కదా? వాక్య భాగంలోనికి వెళదాం. బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథమే కాదు, బైబిల్ గ్రంథము జీవ గ్రంథము కూడా. బైబిల్ గ్రంథంలో జీవం ఉంది. ఈ జీవము మనలను బ్రతికిస్తుంది. మనకి ఒక 100 ఎకరాల పొలం ఉందనుకోండి, ఆ పొలంలో ఏ పంట కొయ్యాలనుకుంటామో అవే విత్తనాలు మనము వేస్తాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు అని చెప్పానని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనంలో మరి పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది అని వాక్యం సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో కీడుని విత్తువాడు కీడునే కోస్తాడు అంటే, నీవు ఎవరికైనా కీడు చేస్తే 100% నీకు కీడే ఎదురవుతుంది. కీడు అనే పంటని నువ్వు కోస్తావు. నిన్ను నమ్మిన వారిని మోసం చేస్తే ఒకరోజు అదే పంట నువ్వు కోసుకుంటావు. ఈ లోకం అనే పొలములో నీవు భూమి మీద వేసే విత్తనాలు ఏంటివంటే నీ క్రియలు ఒక విత్తనము లాంటివి. నీవు ఏం విత్తుతావో అదే కోస్తావు. కీడుని విత్తుతున్నావా, మోసాన్ని విత్తుతున్నావా, వ్యభిచారాన్ని విత్తుతున్నావా, మరి ఎక్కడ మాయ మాటలు చెప్తున్నావు, అవే నీ జీవితంలో జరిగించే వ్యక్తులు నీకు ఎదురవుతారు. జాగ్రత్త, నువ్వేం విత్తుతున్నావు? ఈ లోకమునకు దేవుడు వేరే ఉండమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ లోకంలో మనము ఇక్కడ 3 పొలాలని మనం చూస్తాం. ఒకటి లోకం అనే పొలం, రెండోది హృదయం అనే పొలం. హృదయం అనే పొలంలో నువ్వు విత్తే విత్తనాలు నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? ఎవరినన్నా మోసం చేద్దాం అనిపిస్తా ఉందా? ఎవరిదన్నా లాగేసుకుందాం అనిపిస్తా ఉందా? లేదంటే ఎవరికైనా కీడు చేయాలనిపిస్తుందా? జాగ్రత్త, నువ్వేం విత్తుతావో అదే కోస్తావు. నీ ఆలోచనలు మరి పరిశుద్ధమైనవై ఉండాలి, పవిత్రమైనవై ఉండాలి, ఆశీర్వాదకరమైనవై ఉండాలి. మరి ఎప్పుడు నువ్వు ఆలోచన చేస్తావంటే ఆలోచన కర్తయగు దేవునితో నువ్వు సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నప్పుడు ఆ మంచి ఆలోచనలు నీకు వస్తాయి. అవే విత్తనాలు విత్తుతావు. అదే ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, సమాధానకరమైన పంటని నువ్వు కోసుకుంటావు. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి పరిశీలించుకో. మరి 3వ పొలంగా మనం చూస్తే సంఘం అనే పొలములో నువ్వు విత్తే విత్తనాలు ఏంటివంటే ప్రార్థన అనే విత్తనాలు, సహవాసం అనే విత్తనాలు, మరి ఉపవాసం అనే విత్తనాలు. మరి ఈరోజు నువ్వు సంఘానికి వెళ్ళిన కాడి నుంచి దైవజనులు వాక్యం ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు, లేదంటే ఆ యొక్క ఎంత మంచి చీర కట్టుకొని వచ్చింది, లేదంటే ఆమె ఎంత మంచి నగలు పెట్టుకొని వచ్చిందని నువ్వు పోయిన 2 గంటలు వాళ్ళ నీళ్ళని చూసుకుంటుంటే నీ టైం వేస్టే గాని నీకు ఆశీర్వాదం రాదు. నువ్వు మంచి విత్తనాలు, నువ్వు మంచి పంటని కోసుకోలేవు. అయ్యో, వారానికి ఒక్కసారి మందిరానికి వస్తున్నానే, ఆ పోయిన కొంతసేపు అన్న దేవునితో నేను గడపాలి అని ఎప్పుడైతే నువ్వు కన్నీటి ప్రార్థనతో, భారము కలిగిన ప్రార్థన నువ్వు చేసుకుంటావో, మరి దేవుడు నీ మొరలను ఆలకించి నీకు గొప్ప జవాబును అనుగ్రహిస్తాడు. నీకు గొప్ప జవాబును అనుగ్రహించేదే కాదు, నీకు మంచి ఆశీర్వాదం అనే పంటని నువ్వు కోసుకుంటావు. హల్లెలూయా. ఈరోజు నువ్వు మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నావు? మందిరంలో సెల్లో టైంపాస్ చేస్తున్నావా? మందిరములో మరి నీ ఫ్రెండ్స్ వచ్చారా లేదో చూసుకుంటున్నావా? మందిరములోకి వెళ్ళిన నీవు మంచి ఆశీర్వాదకరమైన పంట నువ్వు కోసుకోవాలి అని అంటే మరి భారభరితమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన నువ్వు దేవుని పాదాల దగ్గర చేసినట్లయితే నీ మొర విని దేవుడు నీకు మంచి పంటను కోసుకునే, మరి నువ్వు కన్నీటితో విత్తువారు సంతోషకరమైన పంటని మోసుకొని వస్తారంట, పనులని మోసుకొని వస్తారంట. అలాంటి ప్రార్థన అనే విత్తనాలని నువ్వు సంఘంలో విత్తేవారిగా ఉండాలి. హల్లెలూయా. మరి హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఏముంటుందంటే, నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి. నీతి ఫలించునట్లు మనము ఏం చేయాలంట? మనం నీతి ఫలించునట్లు విత్తనము వేయాలంట, ప్రేమ అనే కోతని మనము కొయ్యాలంట. నిజంగా అంత్య దినాల్లో అనేకుల ప్రేమ చల్లారిపోయింది. అందరిలో అన్ని ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ ప్రేమలు అయిపోయినాయి. నిజంగా నువ్వు నీతి ఫలించునట్లు మీరు విత్తనం వేసి ప్రేమ అనే
పంటని మనము కొయ్యాలి. హల్లెలూయా. దేవుడు మరి ఇలాంటి కృపని, మంచి పంటని కోసుకునే కృపని మనందరికి అనుగ్రహించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, ఈ వాక్యాన్ని మా అందరిలో నీరు కట్టి ఫలింపచేసి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.